వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి ఆయనే కథంతా ముందుండి నడిపించాడు. జగన్మోహన్ రెడ్డి కోసం ఆ సీపోర్ట్ లాక్కున్నారు. జస్ట్ పేరుకే అరబిందో వాళ్ళు, జస్ట్ వాళ్ళు బినామీలు అంతే. మొత్తం కథా కమిషన్ మొత్తం జగన్మోహన్ రెడ్డిదే, కథ నడిపించింది మాత్రం విక్రాంత్ రెడ్డి అని చెప్పేసి మొత్తం క్లియర్గా కథ మొత్తం తెలిసిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేకుండా, జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఈ వాటాలన్నీ తిరిగి మళ్ళీ వాళ్ళకి వెనక్కి ఇచ్చేశారు అంటే రేపు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన తర్వాత విజయసాయిరెడ్డి తన పార్టీలోనే ఉంటే, రాజ్యసభ సభ్యుడిగా కొనసాగితే జగన్మోహన్ రెడ్డి బతకనిస్తాడా? లేదు కాక లేదు. అందుకే ఆ భయంతో ఇటు రాజకీయానికి అటు రాజ్యసభ సభ్యత్వానికి శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టేసి, పోతే పోయింది నా రాజకీయ జీవితం, లేకపోయినా పర్వాలేదు అని చెప్పేసి తన కూతురిని, తన అల్లుణ్ణి, వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకునేటటువంటి క్రమంలోనే ఈ కాకినాడ సీపోర్ట్ మరకని పూర్తిగా చెరిపేసి వాళ్ళని రక్షించేటటువంటి ప్రయత్నంలో భాగంగానే తన రాజకీయ జీవితాన్ని కూడా బలిపెట్టుకున్నాడు అనేటటువంటి అంశం అయితే ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. ఒక్కసారి లాజికల్గా ఆలోచిద్దాం. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళగానే మొత్తం వాటాలు అటు ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డిని అడగడా? వాళ్ళ కుటుంబాన్ని అడగడా? అరవింద వాళ్ళని నిలదీయడా? అసలు వీళ్ళని బతకనిస్తాడా? అదే పార్టీకి మొత్తానికి రిజైన్ చేసి అసలు మొహమే చూపించకుండా వెళ్ళిపోతే ఎవరిని పిలుస్తాడు? ఎక్కడి నుంచి పిలుస్తాడు? ఎలా అడుగుతాడు? ఏం చేస్తాడు? అంటే శాశ్వతంగా బంధం తెంచేసుకుని వెళ్ళిపోతే సేఫ్ కదా. ఎస్, శరీరాలు రెండు ఒకే ఆత్మగా బతికినటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ అంశంలో విడిపోవాల్సిన పరిస్థితి ఈ రకంగా వచ్చిందని చెప్పుకోవడానికి కూడా ఇది ఒక ప్రబలమైన కారణం. అంటే కాకినాడ సీపోర్ట్ అంశం, అరవిందో వాళ్ళని కాపాడుకోవడం అనేది విజయసాయిరెడ్డికి ముఖ్యం కాబట్టి ఇక్కడ ఇలాగా శాశ్వతంగా సెలవు తీసుకున్నాడు రాజకీయ పరంగా అనేదైతే అర్థమవుతున్న విషయం.